నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుంకరపాలెంలో అట్టహాసంగా ప్రారంభమైన నూతనంగా ఏర్పాటు చేసిన ఐమైండ్ స్కూల్. ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకల్లి చినరాజప్ప, ముమ్మడివరం ఎమ్మెల్యే దాట సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని పలు చౌక ధరల దుకాణాలు ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. యానం కనకాలపేట రైతు సమస్యలపై స్పందించని అధికార యంత్రాంగం. లంక కాలువలో పేరుకుపోయిన సిల్ట్ను వెంటనే తొలగించాలని రైతుల ఆందోళన. తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో విక్టరీ బజార్ వెనుక నూతనంగా ఏర్పాటు చేసిన ఐమండ్ స్కూల్ ప్రారంభోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకల్లి చినరాజప్ప, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మొహమ్మద్ ఇర్ఫాన్, కరెస్పాండెంట్ సాదికా హుసేన్, ప్రిన్సిపల్ ప్రమీల బృందం ఎమ్మెల్యేలకు పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేలు సుంకరపాలెం యానం బ్రాంచ్ల ఐమండ్ స్కూల్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, టీడీపీ రాష్ట్ర నాయకులు గుత్తుల సాయి, స్థానిక సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు మాజెటి సత్యభాస్కర్, న్యాయవాది మాజెటి నటరాజ్, కూటమి నాయకులు ఉంగరాల వెంకటేశ్వరరావు, డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బండి దాకా ఎక్కండి, వద్దా అదేనా బండి? తమ్ముడు తమ్ముడు బ్యాక్ इधर 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 అక్కడ నేను ఐడెంటిఫై చేసి ఐదుగురు బతికిస్తున్నా इधर 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 जनसेन ఇలా చూడండి సార్. ఇలా చూడండి సార్.
అందరికీ నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ ఇర్ఫాన్. నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నానండి ఐమెంట్ స్కూల్స్కి. దాదాపు 1983 నుంచి మా నాన్నగారు ఈ విద్యా సంస్థలో నడిపి ఎక్స్పీరియన్స్ ఉంది. దాని తర్వాత మేము 2012 నుంచి అనాథరం అనే గ్రామంలో ఐమెంట్ స్కూల్ స్థాపించడం జరిగింది. అక్కడ నుంచి చాలా బాగా తల్లిదండ్రులందరూ కూడా ఉత్తమ విద్యకి వాళ్ళు నమ్మి మమ్మల్ని మా స్కూల్లో జాయిన్ చేయడం, అందరికీ ఉత్తమ విద్య అందించడం ఇంగ్లీష్ మీడియంలో. ఇప్పుడు నా దగ్గర చదువుకున్న పిల్లలందరూ మంచి మంచి స్థాయిలో ఉండడం, దానివల్ల నాకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అలాగే 2016లో అమలాపురం బ్రాంచ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు మన శంకరపాలెం యానంలో 5వ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే కార్పొరేట్ విద్యను అందించాలి, అందుబాటులో ఫీజులు ఉండాలి అని చెప్పేసి ఈ విద్యా సంస్థని మనం ఇక్కడ నెలకొల్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా, ఈ తీర ప్రాంత ప్రజలకు కూడా మంచి విద్యను అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీని గురించి మేము ఇక్కడ స్థాపించడం జరిగింది. అందరూ సహకరిస్తారని మరొకసారి నా ఉపాధ్యాయులకి, నా తోటి మిత్రులకి, మా విలేకరులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఐపోలవరం మండలం మురుమల్ల గ్రామంలో నూతన రేషన్ షాప్ ప్రారంభించి నిత్యావసర సరుకులను ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మాట్లాడారు. రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నామని, గతంలో ఎండియు వాహనాల ద్వారా సరుకులు ఇంటింటికి పేరుతో ఎన్నో అవకతవకలకు గత ప్రభుత్వం తెరతీసిందని, వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక కార్డుదారులు పడిగాపులు పడేవారు. అదే వాహనాల్లో బియ్యం మాఫియాకు తెరతీశారు. ఇంటింటికి పేరు చెప్పి వీధి చివర రకరకాల ప్రాంతాల్లో సరుకులు పంపిణీ చేయడం కార్డుదారులు అయోమయానికి గురి చేసిందని, ప్రస్తుతం మనం రేషన్ షాపుల ద్వారా 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం మరల సాయంత్రం రేషన్ షాప్ పంపిణీ జరుగుతుందని, కార్డుదారులు వారికి గల సానుకూల సమయంలో రేషన్ తీసుకోవచ్చని, వృద్ధులకు, వికలాంగులకు ఇంటికి పంపే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నామని, డీలర్లందరూ కూడా దీనిని కార్డుదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం మీ మీద పెట్టిన బాధ్యతను సమర్థవంతంగా చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, రాయపురెడ్డి మాణిక్యాలరావు, ఏలూరు సూర్యనారాయణ మూర్తి, గంజా శ్రీను తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం ఉప్పంగల గ్రామంలో చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ ప్రారంభమయ్యాయి. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తాళరేవు మండలంలో రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. అదేవిధంగా మండల పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో తాళరేవు మండల సర్పంచుల సమైక్య అధ్యక్షులు స్థానిక సర్పంచ్ టీలపూడి నాగేశ్వరరావు సుంకరపాలెం గ్రామంలో 1-2 రేషన్ షాపుల ద్వారా రైస్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ సాంబశివ, రేషన్ డిపో డీలర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉప్పంగుల గ్రామంలో సర్పంచ్ శాఖ శంకరుడు వినియోగదారులకు రేషన్ సరుకులు అందించి ప్రారంభించారు. అదేవిధంగా ఇంజారం, పిల్లంక, గోవాలంక తదితర గ్రామాల్లో రేషన్ పంపిణీ పునఃప్రారంభమైంది. ఫ్లెక్సీగా కట్టుకొచ్చాను, ఇలా ఫ్లెక్సీగా కనపడుతుంది అలా ఉన్నారు. యానంలో జిప్మేర్ మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్ యూనిట్లో నర్సింగ్ ఆఫీసర్స్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడానికి సంబంధించి అభ్యర్థులకు ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటికే అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు అర్హులైన వారికి హాల్ టికెట్లను శర్మ ఎంటర్ప్రైజెస్ కాంట్రాక్ట్ సంస్థ మెయిల్ ద్వారా పంపడం జరిగింది. స్థానిక మెట్టకూరులోని రీజెన్సీ పబ్లిక్ పాఠశాలలో ఆదివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు రాత పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు సంబంధించి ఫలితాలను ఆదివారం రాత్రి ప్రకటించగా రాత పరీక్షలో ప్రతిభ సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయనున్నారు.
యానానికి చెందిన పుద్దిచ్చేరి విలీన ఉద్యమ నేత కనకాల తాతయ్య వర్ధంతిని సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పెరి రోడ్లోని ఆయన విగ్రహానికి ప్రభుత్వం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వరకు భాస్కర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ అడల రసన్, ట్రాఫిక్ ఎస్ఐ షేరు నూకరాజు, కనకాల రామదాసు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. యానం సమాచార శాఖ అధికారి కేఎల్వి ప్రసాద్, రాజు, కనకాల తాతయ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఇన్స్పెక్టర్ నేను చూసుకుంటానమ్మా మ్యాటర్ ఏం కాదు సార్. నేను సోదడుతున్నా అక్కడ సరి చేసేయాలనుకుంటా. ஈவினிங் வந்து பர்மிஷன் கேட்குறாங்க. நானும் இருப்பாரு இப்போ நீட் எக்ஸாமுக்கு எவ்வளோ ஒரு மாதமாக டெய்லி போய் இடத்து డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని పలు చౌక ధరల దుకాణాలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూన్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 29,760 రేషన్ దుకాణాలు పునఃప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి నెల 1 నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయని, లబ్ధిదారులు వీలున్నప్పుడు రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చన్నారు. గతంలో ఎండియూ వాహనాల ద్వారా రేషన్ ఇవ్వడం మూలంగా ఎండియూ ఆపరేటర్లు ఏ సమయంలో తమ వీధిలోకి వస్తారో తెలియక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. వాహనాలు తమ వీధిలోకి వచ్చిన ఎండలో నిల్చుని రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ప్రజలు వారి సమయంలో రేషన్ తీసుకోవడానికి వీలుగా తిరిగి రేషన్ దుకాణాలు ప్రారంభించడం జరిగిందన్నారు. ఎండియూ ఆపరేటర్లకు వాహనాలు ఉచితంగా ఇచ్చామని, వారి ఉపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించలేదన్నారు. రామచంద్రపురం అర్బన్ రూరల్లో మొత్తం 58 చౌక దుకాణాలు ఉన్నాయని, వీటి ద్వారా 34,738 మంది లబ్ధిదారులు రేషన్ పొందనున్నారన్నారు. ముచ్చిమిల్లి 4వ నెంబర్ రేషన్ కార్డు రేషన్ షాప్ ఓపెనింగ్ వచ్చింది. కూర్చోవాలి ప్రతి ఒక్కరు కూడా. అలాగే ఆర్డీఓ గారికి, ప్రాజెక్ట్ చంద్రశేఖర్ గారికి, శివ గారికి, అందరికీ నమస్కారం. ఈరోజు శుభదినం. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ పునఃప్రారంభం జరుగుతూ ఉంది. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 160 చౌక డిపోలు దుకాణాలు ఈరోజు పునఃప్రారంభానికి నోచుకోనున్నాయి. ఇక ఈ రేషన్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అందరికీ అందుబాటులో ఉంటాయి. సుమారు 8 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం, అలాగే మధ్యాహ్నం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఈ చౌక డిపోలు ఓపెన్ చేసి ఉంటాయి కాబట్టి వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఈ రేషన్ వెహికల్స్ ఏ అయితే పెట్టారో వాటి వల్ల ఒక్క చోటే ఎండలో కానీ ఒక ప్రదేశంలో కానీ నడి రోడ్డు మీద నిలబడి ఉండకపోవటం, అలాగే పర్టికులర్ టైం అనేది లేకపోవటం వల్ల మరి వినియోగదారులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి మరి దాన్ని ఈ లబ్ధిదారులకి మరి మళ్ళీ పునఃప్రారంభం చేయడం జరిగింది. రేషన్ అనేది ముఖ్యంగా ఈ రీసైక్లింగ్ అనేది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది ఈ వెహికల్స్ ఉండటం వల్ల. మన వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు కొంతమంది కపట వేషగాళ్ళు వచ్చి ఈ రేషన్ షాపులు తీసేశారు, చాలా ఏదో దేశానికి రాష్ట్రానికి చాలా అన్యాయం అయిపోయినట్టు కారణాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఈ గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఈ రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు పంపి అక్రమ రవాణా అనేది ఏర్లై పారింది. మరి దాన్ని అరికట్టడానికి నిమిత్తం దీనిలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. రేషన్ వెహికల్ దారులకి ఆ వెహికల్ ఫ్రీగా ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఉపాధి ఎవరో నాశనం చేయలేదు, అది మీరు అందరూ గమనించాలి. వాళ్ళకి అవగాహన లేక వైసీపీ వాళ్ళకి ఏదో నోటుకు వచ్చింది వాగే తత్వం ఉంది, లేకపోతే అవసరం లేని అభియోగాలు చేసే తత్వం ఉంది.
వాళ్ళు నరం లేని నాలుగు కాబట్టి ఎటన్నా తిప్పి మాట్లాడగల సత్తా వాళ్ళకి ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు. రేషన్ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో అన్నీ కూడా సదరు లబ్ధి ఏదైతే ఆ డ్రైవర్ ఉన్నాడో వాళ్ళకి ఫ్రీ ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క సుమారు రామచంద్రపురం అర్బన్ అండ్ రూరల్ విషయానికి వస్తే సుమారు 58 షాపులు ఇందులో ఉండటం, లబ్ధిదారులు సుమారు 34,738 మంది వినియోగదారులు లబ్ధిదారులు ఉండడం జరిగింది. సుమారు ఈ 65+ ఇయర్స్ ఉన్న వాళ్ళకి, అలాగే దివ్యాంగులకి ఇంటికి వెళ్ళి ఇచ్చే కార్డులు అయితే 5,531 కార్డులు ఉండడం జరిగింది. వీళ్ళందరికీ కూడా 15 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ షాపు తెరిచి ఉంటుంది. కాబట్టి మీకు వీలైన సమయంలో అక్కడికి వెళ్ళి తీసుకునే పద్ధతి మన గతంలో ఉంది, మళ్ళీ అది పునఃప్రారంభం చేయడం జరిగింది. కాబట్టి ఎవరి మాటలో, ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసింది తక్కువ, పేదవాళ్ళకి అవినీతి చేసింది ఎక్కువ. ఆ అవినీతి అరికెట్టడంలో భాగంగానే ఈ వెహికల్స్ సదరు డ్రైవర్లకు ఫ్రీగా ఇవ్వటం, మళ్ళీ రేషన్ పునఃప్రారంభించడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ అర్థం చేసుకుని ఈ లబ్ధిదారులు అందరూ కూడా మీకు ఇచ్చిన టైంలో, మీకు కేటాయించిన టైంలో మీరందరూ వినియోగించవలసిందే కోరుతూ అందరికీ నమస్కారం. ధ్యానం అనేది మానసిక శాంతిని, స్థిరతను మరియు అవగాహన పెంచేందుకు ఉపయోగించే ఒక సాధన విధానమని, దీనికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని, శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుందని ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ అన్నారు. స్థానిక మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆదివారం యోగా గురువు ఎర్రం కాని రాంబాబు ఆధ్వర్యంలో యోగా మహోత్సవాలు నిర్వహించారు. యోగా చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను ఏఎస్పీ వివరించారు. ఆందోళన తగ్గించడం, ధ్యానం మనసు స్థిరపడేలా చేస్తుందని, దాంతో టెన్షన్, ఆందోళన తగ్గుతాయని అన్నారు. స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుందని వారు అన్నారు. ధ్యాన సాధన వల్ల ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి మెరుగవుతుందని తెలిపారు. ధ్యానంతో మనసు వెలుపలి విషయాలకు ఆధారపడకుండా ప్రశాంతతను అనుభవిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ అనుమల శ్రీనివాస్, ఎస్ఐ తాజుద్దీన్, సిఆర్పీఎఫ్ సిఐ రాంబాబు, ప్రొబిషన్ ఎస్ఐలు, సివిల్, సిఆర్పీఎఫ్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఓకే సార్, టేక్ ఎ డీప్ బ్రీత్, చిన్ ముద్ర, ధ్యాన ముద్ర. దిస్ వై రెడీ. విశ్వంలో బయలుదేరిన తొలి ప్రకంపనమే ఓంకారం. పవరమురీనాం పతంజలి ప్రాంజలి రాణతోస్మి. ఓం శ్రీ పరమాత్మయే నమః. జై గురుదేవ్. నౌ అవర్ బాడీ ఫ్లెక్సిబిలిటీ. యానం శివారు కనకాలపేట గ్రామంలో వాటర్ ట్యాంక్లో నీటిని శుద్ధి చేసిన తర్వాత లంక కాల్వలోకి విడుదల చేస్తున్న సిల్ట్ వల్ల గత 10 సంవత్సరాల నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం కనకాలపేట రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కనకాలపేట రైతులు కవల తిరుమలరావు, బాబులు, కోన సత్తయ్య, దంగుడు బియ్యం సత్యనారాయణ, కోన రామారావు, కోన నాగేష్, కోన గాంధీ, కనకాల నారాయణరావు, కనకాల అబ్బులు, వంగ వీరబాబు, కవల భద్రం, కోన శ్రీనివాస్ బృందం తమ ఇబ్బందులు మీడియాకు వివరించారు. లంక కాల్వల్లో సుమారు 5 అడుగుల మేర లోతు సిల్ట్ పేరుకుపోయిందని, లంక భూములకు ఆనుకొని ఉన్న కాల్వలు మొత్తం సిల్ట్ పేరుకుపోయి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీని గురించి ప్రజా పనుల శాఖ అధికారులకి గత 10 సంవత్సరాల నుండి రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాల్వలో సిల్ట్ పేరుకుపోయి ఆ నీరును ఉపయోగిస్తున్న పంటలు పాడైపోతున్నాయని, సిల్ట్ వ్యర్థాలతో కలుషితమైన నీరుని పశువులు తాగడం వల్ల వ్యాధుల బారిన పడిన పశువులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. వెంటనే అధికారులు స్పందించి లంక కాల్వలో పేరుకుపోయిన సిల్ట్ను తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వాటర్ ట్యాంక్ నుండి గోదావరిలోకి సిల్ట్ వాటర్ని పంపేందుకు ప్రత్యేక పైప్ లైన్ వేయాలని రైతులు కోరారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే అధికారుల కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగేందుకు సిద్ధమవుతామని హెచ్చరించారు. నా పేరు కవల తిరుమలరావు అండి, కనకాలపేట. ఈ పీడబ్ల్యూడీకి ఇదివరకు అప్పుడే 10 సంవత్సరాల కిందటే మేము కంప్లైంట్ చేసాం.
ఈ సిల్టు వాటర్లో సిల్ట్ అంతా ఇలాగ లంక మీద కుదిలేస్తున్నారు. లంక మీద కుదిలేస్తుంటే ఇదంతా మెరకైపోతుంది. తర్వాత నెక్స్ట్ నీరు రైతులు తోడుకునేటప్పుడు ఆ సిల్ట్ వాటరే తోడేస్తుంటే విత్తనాలు ఏం చల్లినా మొలుతులేదు. ఈ కాలంలోయే పశువులు నీళ్ళు తాగాలి. తర్వాత నెక్స్ట్ ఏమో ఆ నీళ్ళు తాగుతుంటే పశువులకేమో దురదలు వచ్చేస్తాం. ఇలా జరుగుతున్నాయి. ఈ కాలం ఏమో మెరకైపోతుంది. అందుచేత మేము అప్పుడే 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాం. అంతకుముందు ఏం చేసేవారు అంటే పంట కాలంలోకి వదిలేసేవారు. మళ్ళీ అందులో అప్పుడు మళ్ళీ గొడవ పెడితే ఇలా లంకలోకి వదిలేస్తారు. లంకలోకి వదిలేస్తే చాలా రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది. 1 సంవత్సరం కాదు, ఇది అప్పుడే 10 సంవత్సరాల నుంచి. అందుచేత పీడబ్ల్యూ వారు దీన్ని వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి ఇలా గోదావరికి పైప్ లైన్ వేయమని చెప్పేసి మేము 4-5 సార్లు తిరిగాం 5 సంవత్సరాల కిందట. ఇప్పుడు ఏం చేయలేదు. అందుచేత దీన్ని తొందరగా పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము రైతుల తరపునే కోరుకుంటున్నాం. అది సత్య కనకాలపేట రైతులు మేము అందరం ఇక్కడ ఇదే చెప్పడం గల కారణం ఏంటంటే, కనకాలపేట వాటర్ ట్యాంక్లో నెలకు ఒకసారి ఈ పట్టిక ద్వారా వచ్చిన సిల్ట్ని ఇలా బయటకు వదిలేస్తున్నారు. ఇలా బయటకు వదిలేయడంతో ఇది క్రమేపీ ఇంచుమించు మనిషి లోతు వరకు కూడా ఇది పేరుకుపోయి ఉంది. దీనివల్ల పశువులకి ఏదైనా గింజలు చల్లినా అవి మొలకెత్తకపోవటం, పశువులు ఇందులో దిగినా మళ్ళీ పైకి ఎక్కలేకపోవటం, రకరకాల ఇబ్బందులు అన్నమాట. అలా అదేవిధంగా మనుషులు కూడా ఏ కారణం చేతనా ఇందులో దిగితే మళ్ళీ పైకి రాని పరిస్థితి. అందుకు వాటర్ ట్యాంకులకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోకపోవటం, తర్వాత అలా సంబంధిత ఆఫీసులు పీడబ్ల్యూడీకి చెప్తే ఆ పీడబ్ల్యూడీ కూడా పట్టించుకోకపోవటం, కడకే యానాన్ని కూడా ఇంచుమించు ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా మరి ఎంత చేత కనకాలపేట కనకాలపేటకి అన్ని ఇబ్బందులే. ఓ పక్క మెయిన్ రోడ్లో వచ్చేటప్పుడు ఆ చేపల మార్కెట్, అక్కడ బ్యాందీ షాపులు, తర్వాత ఈ వాటర్ ఈ 4 ఊర్లకి సప్లై చేసి వాటర్ మా ఊరి నుంచి వెళ్తుందని సంతోషపడాలా, లేకపోతే ఇక్కడ మాకు ఈ ఇబ్బంది ఉందని ఇబ్బంది పడాలా అర్థం కాని పరిస్థితి. కాకపోతే ఇప్పుడైనా తెలుసుకుని ఈ రైతులు చెప్పేదాన్ని పరిగణలో తీసుకుని కదా మేలు చేస్తారని. ఇక్కడ గ్రామం అండి. నా పేరు వంగ వీరబాబు. కనకాలపేట వాటర్ ట్యాంక్ నుంచి అండి సిల్ట్ వాటర్ అంతా పక్కన కాలంలో వదిలేస్తారండి. దీనివల్ల చేలకు కానీ రైతులకు కానీ అందులో తాగే పశువులకు కానీ చాలా దారుణమైన వ్యాధులు ప్రబలుతున్నాయండి. దీనిపై మేము అధికారులకు ఎన్నిసార్లు పనిచేసినా సరే దానిపై స్పందన లేదు. 10 సంవత్సరాల నుంచి కూడా విన్నవించుకుంటున్నాం రైతులు అందరూ కూడా. వాటర్లో ఎటువంటి ఇది లేదండి. అసలు కాలువ ఏమో శుభ్రం చేయట్లేదండి. మనకి ఎన్నమ్మారు ఎంతమంది ఉన్నా సరే ఈ కాలువ పైన పని శూన్యం అండి. దీనిపైన ఉపయోగం లేదు. దానిపై మాకు కూడా ఎలర్జీలు వచ్చేస్తున్నాయండి. కాలువ దిగుతుంటే దూడలను కడిగినా చేసినా సరే పశువులుగా అదొక ప్రాణకర వ్యాధులు వచ్చేస్తున్నాయి. దీనిపై అధికారులు స్పందించి దీనికి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నానండి. కనకాలపేటలో వాటరు ఇక్కడ చెరువు ఉంది, పూర్వం చెరువు. తర్వాత మళ్ళీ ఇక్కడ 11 ఎకరాలు తవ్వారు. ఈ దైద్రు మళ్ళీ కడకోళ్ళు అందరికీ వెళ్తుంది నీరు. ఊళ్ళో ఉన్న వాళ్ళు సరిపోతుంది వాటర్. కానీ దీనివల్ల స్పిరిట్ అనేది మొత్తం కాలువ అంతా కూడా పాడైపోతుంది. ఇదంతా ఇలాగే చెత్త వేస్ట్. ఈ 25 సంవత్సరాలు కూడా ఈ డబ్బింగ్ గడ్డ ఎలాగ దైద్రం వచ్చిందో అలాగే ఇది కూడా ఈ దైద్రానికి కాలువకే ఉంది. అలాగే ఈ పక్క నుంచి చూస్తుంటే పెరి రోడ్లో ఉన్న మందుకాయలు అన్నీ కూడా ఈ పక్కన ఉంటున్నాయి. దానికి అధికారులు ఏంటంటే పోలీసు ఏంటంటే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు దూటి అదే వాళ్ళకి. అలాగే కాలువ కూడా మొత్తం మూసేసింది ఇదంతా కూడా. దూడలు పశువులు అన్నీ కూడా ఈ వాటర్ సిద్ధి నీరు అయ్యే తాగుతున్నాయి తప్ప కానీ ఇది కాలువ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శంకరపాలెంలో అట్టహాసంగా ప్రారంభమైన నూతనంగా ఏర్పాటు చేసిన ఐమాండ్ స్కూల్. ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకల్లి చినరాజప్ప, ముమ్మడివరం ఎమ్మెల్యే దాటి సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని పలు చౌక ధరల దుకాణాలు ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. యానం కనకాలపేట రైతు సమస్యలపై స్పందించని అధికార యంత్రాంగం. లంక కాలువలో పేరుకుపోయిన సిల్ట్ను వెంటనే తొలగించాలని రైతులు ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.